ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు వెయిట్ లాస్ కింద తయారు చేసామండి. చూడండి, బూడిద గుమ్మడికాయ అంటారు కదా, బూడిద గుమ్మడికాయ హాఫ్ కట్ చేశాను. పైన తొక్కలు వేసి చిన్న చిన్న ముక్కలు వేసి మిక్సీ వేసాను. తేనె ఇంకా ఎలాచి కలిపాము. ఎంత బాగుంటుంది చూడండి జ్యూస్. చాలా బాగుంటుంది జ్యూస్. బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యం దివ్యాంశం. వెయిట్ లాస్కు సూపర్ డ్రింక్ అండి. బూడిద గుమ్మడికాయలు తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. ఈ బూడిద గుమ్మడికాయల యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుంటారండి. తాజాగా ఎంత బాగున్నాయి చూడండి బూడిద గుమ్మడికాయలు. ఆరోగ్యప్రదాయని, ముఖ్యంగా వెయిట్ లాస్ దివ్య ఔషధం. వీటిని తెలుగులో బూడిద గుమ్మడికాయలు అంటారు. చూడండిరా, తెల్లగా బూడిదలాగా ఉంది కదా. చూడండి తెల్లగా ఎలా ఉంది చూడండి, పైన తెల్లగా వస్తుంది కదా, బూడిద గుమ్మడికాయ. యాష్ గార్డ్, ఇంగ్లీష్లో యాష్ గార్డ్, వైట్ గార్డ్ అంటారు. సంస్కృతంలో కూష్మాండం అంటారు. ఈ బూడిద గుమ్మడికాయలు మనం ఎక్కువగా గుమ్మానికి దిష్టిలా కట్టుకుంటాం కదా. ఈ బూడిద గుమ్మడికాయలు ఉండే అపారమైన ఔషధ లక్షణాలు, పోషక విలువలు తెలిస్తే ఈ బూడిద గుమ్మడికాయలు గుమ్మానికి మాత్రం దిష్టి బొమ్మ మాత్రం కాదు, ఇంకా ఆరోగ్యకరంగా చాలా ఉపయోగపడుతుందని అందరికీ కూడా అర్థమవుతుంది కదా. ముఖ్యంగా ఇందులో క్యాలరీస్ తక్కువ ఉంటాయండి. 100 గ్రాముల బూడిద గుమ్మడికాయలో 10 క్యాలరీస్ మాత్రం ఉంటాయి. 96% వాటర్ ఉంటుంది. ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది ప్రతిరోజు మనం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతుంటే వెయిట్ లాస్కి బాగా దోహదపడుతుంది. వెయిట్ లాస్కి బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడుతుంది ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఈ బూడిద గుమ్మడికాయ సర్వరోగ నివారణ, ఆపాద మస్తకం, నకసిక పర్యంతం, అంటే కాలు గోళ్ళ దగ్గర నుంచి తల వరకు కూడా అన్ని భాగాలకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. ముఖ్యంగా ఈ బూడిద గుమ్మడికాయలు ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ బాగా కంట్రోల్ చేస్తుంది. డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. బాడీలో హీట్ తగ్గిస్తుంది. వాటర్ కంటెంట్ అధిక మోతాదులో ఉంది కదా, డీహైడ్రేషన్ బాగా తగ్గిస్తుంది. ఈ సర్వరోగ నివారణ, ఇమ్యూనిటీ బూస్టర్. జ్యూస్కు లేత గుమ్మడికాయలు బాగా ఉపయోగపడతాయండి. ముదురు గుమ్మడికాయల కంటే లేత గుమ్మడికాయలు బాగుంటాయి జ్యూస్కు. పైన తొక్కని ఇలా ఉంది కదా, పైన తొక్కని తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బెల్లంతో కలిపి జ్యూస్ తయారు చేసుకోవచ్చు. లేకపోతే తేనె, నిమ్మరసం కలిపి జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఇంకా బీట్రూట్, క్యారెట్, టమాటా కలిపి కూడా జ్యూస్ తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొద్ది మిరియాల పౌడరు, అల్లం కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యం దివ్య ఔషధం. 100 grams బూడిద గుమ్మడికాయలు ఓన్లీ
10 క్యాలరీస్ మాత్రం ఉంటుంది. అందుకే మనకు వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇందులో. విటమిన్ సి, విటమిన్ B3, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, జింకు, కాపర్, మెగ్నీషియం, విటమిన్ B3, విటమిన్ B6, నియాసిన్, ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీవైరల్ లక్షణాలు, యాంటీ క్యాన్సర్ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో. క్యాన్సర్ నివారణ కూడా బాగా దోహదపడుతుంది. ముఖ్యంగా షుగర్ కంట్రోల్ కూడా బాగా దోహదపడుతుంది. ఈ గుమ్మడికాయ గింజలు కూడా తినొచ్చండి, ఆరోగ్యం చాలా మంచిది. మెటబాలిజం రేట్ బాగా డెవలప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. LDL కొలెస్ట్రాల్ తగ్గించి HDL కొలెస్ట్రాల్ డెవలప్ చేస్తుంది. ఇంకా చుండ్రు నివారణకు బాగా దోహదపడుతుంది. లివర్ ప్రాబ్లమ్స్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు మనం ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగుతుంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్య బాగా నివారించబడుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా మనకు అందుబాటులో. ఈ బూడిద గుమ్మడికాయలు దొరికితే తీసుకొచ్చి జ్యూస్ తయారు చేసి రోజు తాగుతుంటే ఆరోగ్యం చాలా మంచిదని. ఆరోగ్యం దివ్యౌషధం. దీంతో కూష్మాండ లేహ్యం, కొద్దిగా బెల్లం, నెయ్యి కలిపి ఈ ముక్కలు బాగా ఉడకబెట్టి లేహ్యం తయారు చేసుకోవచ్చు. దీన్ని కూష్మాండ లేహ్యం అంటారు. ఆరోగ్యానికి దివ్యౌషధం కూష్మాండ లేహ్యం. ఈ యాష్ గార్డ్ కూష్మాండం అంటారు కదా, ఈ బూడిద గుమ్మడికాయ గురించి వేదాల్లో కూడా చక్కగా వివరించారు. ఇక కూష్మాండ సూక్తంలో గుమ్మడికాయ యొక్క విశిష్టను, గుమ్మడికాయలో ఉండే ఔషధ విలువలను చాలా చక్కగా వివరించారు. ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ సర్వరోగ నివారణ. సరే, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా. ఏ కూరగాయలు కూడా మనకు వారం 10 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవు. కానీ ఈ గుమ్మడికాయలు ఇంచుమించు 3 నెలలు 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. ఎసిడిటీ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. అల్సర్ తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ముఖ్యంగా బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయడానికి, మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి బాగా దోహదపడుతుంది. యాటిజం అంటే మధ్యపరుపు తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా మనకు గుమ్మడికాయల వల్ల. గుమ్మడికాయలు కేవలం మనం దిష్టిబొమ్మలా కాకుండా ఇలాగ మనం అన్ని రకాల కూరలు వండుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. జ్యూస్ తయారు చేసుకోవచ్చు, సూప్ తయారు చేసుకోవచ్చు. అన్ని రకాల వంటకాల్లో విరివిగా గుమ్మడికాయను వాడుతుంటే ఆరోగ్యానికి దివ్యౌషధం. ఇంకా ఈ గుమ్మడికాయలతో పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆవుపిండి, ఆవాలు పౌడర్లా తయారు చేసి ఆవుపిండి తయారు చేసుకొని కారం, ఆవుపిండి, ఉప్పు, నువ్వుల నూనె కలిపి పచ్చడి తయారు చేసుకోవచ్చు. గుమ్మడికాయ ముక్కలతో పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ జ్యూసు కీరా జ్యూస్ లాగా ఉంటుందండి. కీరాతో మనం జ్యూస్ చేసుకుంటాం కదా, అలా ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కదా, వెయిట్ లాస్ దోహదపడుతుంది. అలాగే కాన్స్టిపేషన్ సమస్య నివారణ కూడా బాగా దోహదపడుతుంది. పైల్స్ నివారణకు బాగా ఉపయోగపడుతుంది. ఈ బూడిద గుమ్మడికాయలో
హై కాస్మిక్ ఎనర్జీ ఉందండి. ఇందులో ఉండే పొటాషియం బీపీ కంట్రోల్కి బాగా దోహదపడుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. అల్సర్ని కూడా తగ్గిస్తుంది. ఈ బూడిద గుమ్మడికాయ మనం జ్యూస్ తయారు చేసుకోవచ్చు, ఇంకా వడియాలు పట్టుకోవచ్చు. మినపప్పు రుబ్బేసి వడియాలు కూడా చాలా బాగుంటాయి. 4-5 రోజులు ఎండబెట్టి నిల్వచ్చుకుంటే వడియాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా పప్పుతో కలిపి కర్రీ చేసుకోవచ్చు. టమాటా ఉల్లిపాయలతో కర్రీ చేసుకోవచ్చు. సాంబార్లు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఈ జ్యూసు గుజ్జు ఉంది కదా, బూడిద గుమ్మడికాయ గుజ్జు తీసి చపాతీ పిండిలో కలిపి చపాతీ తయారు చేసుకుని చాలా స్మూత్గా చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈ బూడిద గుమ్మడికాయలతో దోశలు ఇడ్లీలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బూడిద గుమ్మడికాయలు కిడ్నీ పనితీరుని బాగా మెరుగుపరుస్తాయి. కిడ్నీలు రాళ్ళు తేడానికి కూడా బాగా దోహదపడుతుంది. ఎనిమిక్ ప్రాబ్లం, ముఖ్యంగా రక్తహీనత తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఈ పెప్టిక్ అల్సర్లు కూడా బాగా తగ్గిస్తుంది. వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ కదా బూడిద గుమ్మడికాయలు, బాడీ హీట్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. 90 grams బూడిద గుమ్మడికాయ ఎంత బాగున్నా చూడండి. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, మరి ఈ బూడిద గుమ్మడికాయని కూడా మన ఆహారంలో భాగంగా చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. విటమిన్లు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేద మెడిసిన్లో కూడా ఎక్కువ వాడతారు ఈ బూడిద గుమ్మడికాయలు. ఆయుర్వేద లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో. ఔషధాలు కానీ గుమ్మడికాయ. ఈ వీడియో ఎంతకు నచ్చిందండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.